అన్న నమస్తే పోషెట్టి బాయ్. నమస్తే అన్న. బోయిడు పోషెట్ అన్న. అన్న బోయిడు పోషెట్ బోధన అన్న చెప్పే బాగున్నాం అన్న. ఏదన్నా ఈ అసెంట్ భూములు హక్కు పత్రాలు ఇస్తారన్నా కదన్నా. అవునన్నా అవు దాని గురించి ఏమన్నా మాట్లాడితే ఏమన్నా. అసైన్డ్ భూముల గురించి వీళ్ళు ప్రభుత్వం అంటే మేనిఫెస్టోలో కూడా పెట్టుకుంది గతంలో పార్టీలో. ఖచ్చితంగా అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు ఇక హక్కు పత్రాలు ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటిదాకా కూడా దానికి కనీసం అంటే ముహూర్తం కూడా పెట్టలే. ముహూర్తం కూడా పెట్టలే. సాదా బైనామాలను కూడా మ్యూటేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పినా అవి కూడా ఇప్పటిదాకా ముందర పడలే. 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు రాగానే ధరణి చేయగానే నష్టమైంది. మేము రాగానే ఇది మారుస్తాం అది మారుస్తాం భూభారత్ అన్నారు, బంగాళాఖాతంలో పడేస్తామన్నారు. కాకపోతే ఇంకా అది పడ్డదో పడలేదో వీళ్ళకు బంగాళాఖాతంలో వేస్తలేదో తెలియదు. ఇంకా అప్పటి కోసమే ఇప్పటిదాకా పడుతున్నారు. ఎవరి పేరు మీద ఎవరి భూమి ఎక్కిందో ఎవరికి తెలుస్తలేదు. అసైన్డ్ భూమి ఇప్పుడు అంటే అమ్ముకుంటారా మీరు కొనుక్కుంటారా? ఏ లేదన్న, 40-50 ఏళ్ళ నుండి మా తాతల నుండి మాకు వచ్చింది. మాకు 26 గుంటలన్నర ఉన్నది. ఓకే. అదే మరి మా పిల్లలు పెద్దగా అయిపోయింది, పెళ్ళిళ్ళు అయిపోయింది, పిల్లలు అయిపోయింది. మనకి దారి దొరుకుతుందేమో అన్నట్టు. అదే హక్కు పత్రం వస్తే జర అది అమ్ముకోనికి అవకాశం ఉంటుంది. అంటే ఊర్లలో అంటే అనుకుంటుర్రా అంటే మీ ఒక్కరిదేనా ప్రాబ్లం? ఇట్లా చాలా మంది అరే ఇట్లా అసైన్డ్ భూములు అమ్ముకునే అవకాశం ఉంటే బాగుండని అనుకుంటుర్రా? ఉన్నాయన్న, చాలా ఉన్నాయన్న. మేము అన్నదమ్ములు ఉన్నాం, మేము 6 అన్నదమ్ములు ఉన్నాం. మంచికి 26 గుంటలు వచ్చింది అట్లా అన్నట్టు. ఓకే. ఇంకా ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారా మీరు? ఏమైనా పని? నేనే అన్న పెట్రోల్ బంక్ లో ఉంటాను. పెట్రోల్ బంక్ లో చేస్తావా? నా వార్తలు ఎప్పుడు చూస్తావే నువ్వు? నీకెప్పుడు టైం దొరుకుతుంది? అట్లా కాదు, నువ్వు వార్తలు చూసే టైం ఉంటుందా అంటున్నా బంక్లా? బంక్ లో ఉండే ఇప్పుడు నేను నాకు ఇప్పుడు 3 సంవత్సరాలే నేను బంక్ లో పని చేస్తలేను. అచ్చా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి అని? ఇదో నేను 1980 నుండి 30-40 సంవత్సరాలు బంకులనే ఉన్నాను. ఓకే. అట్లా అన్నట్టు వ్యవసాయం అది మాది 26 గుంటలు ఉన్న కౌలుకి ఇచ్చేస్తామన్నా. ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? అంటే వ్యవసాయం అన్న చేయించుకుంటున్నావా ఏంది అని? ఏం లేదన్న, షుగర్ వచ్చింది, ఇంట్లోనే కూర్చున్నా. అబ్బో. 2 ఆడపిల్లలు ఉన్నారు. పెళ్ళిళ్ళు అయినాయా? పెళ్ళిళ్ళు అయిపోయినా, పిల్లలు కూడా అయిపోయారు, అందరు అయిపోయారు. పెళ్ళి అయిపోయినాయి. షుగర్ వచ్చింది, వీక్నెస్ అయినా అదే ఇక ఏం చేసుకునే పరిస్థితి లేదు ఇక. లేదన్నా. మరి ఎట్లా గడుచుడు కుటుంబం? అంటే ఇట్లనే చిన్న ఇక వాచ్మెన్లు అవి ఇవి చేసుకుంటున్నా. అరే ఎట్లుందన్న ఏమనుకుంటారు మామూలుగా ఊర్లలో? ఇప్పుడు బోధన్ కదా మీది? సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే. అంటే ఆడ జనరల్గా అంటే ఎవరైనా కలుస్తుంటారా నీకు? అంటే మీ వాళ్ళు, మీ రైతులు, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారు రాజకీయాల గురించి, రేవంత్ రెడ్డి గురించి, కేసీఆర్ గురించి? అనుకుంటారన్న అట్లనే ఇక ఏం చెప్తాయి. మనకు అది మనం డైరెక్ట్ మనం అడగలేం కదన్న, చిన్న మనుషులేం కదన్న. మనకు అక్కడ కూడా రానియరు మనకు. అంటే మీరు మాట్లాడుకుంటే ఒకవేళ మీరు డిస్కస్ చేసుకుంటే ఏమనుకుంటారు? అంటే గతంలో బాగుంది అంటుర్రా, ఇప్పుడే బాగుంది అంటుర్రా? గతమే బాగుంది అంటున్నారు అన్న. ఇప్పుడు ఏం లేదు కానీ గతమే బాగుండే అని కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ రివర్స్లో కొంతమంది అప్పు ఎక్కువ అయింది, నష్టం ఎక్కువ చేసిండు, దోసుకున్నాడు, దోపిడీ చేసిండు కేసీఆర్ అంటారు. మరి దాని గురించి? చేసినచ్చు కానీ ప్రజలకి మాత్రం అంత మంచి చేసిండు కదా. అంటే అప్పు చేసిండు కానీ మంచి చేసిండు అంటావు? మంచి చేసిండు. కేసీఆర్ గిట్టు, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ మీకు వచ్చినాయన్నా? మీ పిల్లల పెళ్ళిళ్ళు అప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చిందా? అప్పుడు రాలేదన్న, అప్పటికి రాలేదు. అప్పటికి అసలు ఆ పథకం లేదా మీ పిల్లల పెళ్ళి అయ్యే వరకు? ఓకే. సరేనా పోషెట్ అన్న, థ్యాంక్ యూ. సరే. ఓకే.